హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 ఎక్స్ప్రెస్. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? అబ్బా ఎన్ని నెలలైందో నేను ఇట్లా ఇంట్రడక్షన్ ఇచ్చి. బేసిక్ గా లాంగ్ వీడియోస్ తో పంచాయతీ ఉంటది. షార్ట్ వీడియోస్ అయితేనేమో 10 నిమిషాలల్లా గట్టిగా కొడితే 30, లేకపోతే ఇంకా కొంచెం చూసుకుంటే వేసి ఒక గంట సేపట్లలో వేయొచ్చు. అని ఈ లాంగ్ వీడియోలకి ఒక్క రోజు మొత్తం పెట్టినా కూడా మళ్ళా మనం ఎక్స్పోర్ట్ చేసినా కూడా మనకే ఏదోటి ఇది సెట్ కాలేదు కావచ్చు, మళ్ళీ చేయాలని ఉంటుంది. సో దానివల్ల కొంచెం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. బట్ ఈ వీడియో మాత్రం రికార్డ్ చేయాలనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ తమ్మునిలో పెట్టేసే ఉంటా. వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం చేసుకునే వీడియో బేసిక్గా. కానీ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది మాత్రం ముందు రోజు ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నా అన్నది కూడా మేము ఒక చిన్న టాపిక్ చెప్తా. బోర్ అనుకోకుండా వినండి, సంహౌ యూజ్ అయింది మీకు కూడా. సో మ్యాటర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మే 2025 మే 11, 2025కి నాకు పెళ్ళయింది. జూన్, జూలై, ఆగస్ట్లో వరలక్ష్మి వ్రతం వచ్చింది. నాకు అప్పుడు అసలు ఐడియా లేదు వరలక్ష్మి వ్రతం ఎట్లా చేస్తారు, ఏంది అసలు ప్రాసెస్ ఏంది, ముందు రోజు మనం ఏం చేసుకోవాలి ఏంది. 0.5% కూడా 0.5% ఎందుకు 0.1% కూడా నాకు అస్సలు ఆలోచన లేదు. అంతకంటే ముందే నేను బోనం చేసిన. బోనం కూడా నాకు తెలియదు, కానీ మొక్కినా అని చెప్పేసి పెద్దమ్మ తల్లికి చేసిన. ఇయర్ బోనం చేసుకున్నా, ఇయర్ సూపర్ వేసుకున్నా బోనం. సో ఇది వరలక్ష్మి వ్రతం, సెకండ్ వరలక్ష్మి వ్రతం. అంటే నాకు ఆల్రెడీ ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట నేను వరలక్ష్మి వ్రతం చేసి. అయితే లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటా అన్నప్పుడు మా అత్తమ్మ ఏమన్నదంటే, చేస్తే మళ్ళీ పడగొట్టొద్దు, నీకు ఉన్నంతలో ఎంత అయినా సరే నువ్వు వరలక్ష్మి వ్రతం చేయాలి. అంటే మా మమ్మీ చేసుకుంటా, మా అత్తమ్మ చేయదు, మా మమ్మీ చేస్తుంది వరలక్ష్మి వ్రతం. కానీ ఆ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కూడా నేను హాస్టల్లో ఉండడం వల్ల నాకు అసలు ఆ ప్రాసెస్ తెలియదు అనమాట. కానీ లాస్ట్ ఇయర్ నేను అనుకున్నప్పుడు చెయ్యాల, ఏదైతే నాకు ఒకసారి చేస్తేనే నాకు నెక్స్ట్ టైంకి అర్థమవుతుంది కదా అన్న ఒక్క పాయింట్తోనే నేను స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో చూడడం కానీ, ఇన్స్టా రీల్స్లో చూడడం కానీ, అక్కడిక్కడ వెతికి ఎట్లా చేస్తారు, అంటే ఏమేమి ఐటమ్స్ కావాలి, ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలన్నది చూడలేదు. కానీ అదే రోజు హడావిడిగా చేసేసిన. సంహం ఆన్లైన్లో అన్ని దొరికినాయి, టైం బాగుంది. కాకపోతే లాస్ట్ టైం ఐటమ్స్ కూడా మంచిగా వేసిన. నేను సైడ్కి ఒక ఫోటో వేస్తా. పూర్ణం బూరలు, వడలు, పులిహోర, పెరుగన్నం మంచిగా చేసిన. పక్కకైతే ఫోటో పెడతా. అవి కూడా మార్నింగ్ 4 o'clockకి నానబెట్టి చేసిన అనమాట. సో అట్లా హడావిడిగా చేసేసిన, బట్ మంచిగానే చేసుకున్నా. అంటే ఇప్పుడు నాకు అఫీషియల్గా ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట వరలక్ష్మి వ్రతంలో. సో ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీకు చేయాలని అనిపించిన ఒక్కొక్క సిచ్యువేషన్లో పక్కన వాళ్ళు చెప్పడం వల్ల కష్టమవుతుంది నీకు అనడం వల్ల మీరు ఒక స్టెప్ బ్యాక్ వేయొచ్చు. ఇది పూజలల్లనే కాదు, కానీ ఏ టాపిక్లోనైనా కానీ పక్కన వాళ్ళు అంటే వాళ్ళు మనం చూసేది ఒకటి ఉంటుంది. 24/7 మనకి ఏందన్నది మనకు ఒకటి తెలిసి ఉంటుంది. వాళ్ళు చూసిన కొద్దిసేపు ఇంకోటి ఉంటుంది కదా. సో అట్లా మీకు ఏమైనా చేయాలనిపిస్తే చేయండి. ఎందుకంటే ఈ ఇయర్ నీకు మంచిగా ఉన్నదేమో, నెక్స్ట్ ఇయర్ చెప్పలేము మంచిగా ఉంటావు, లేకపోతే ఇంకా మంచిగా ఉంటావు. ఇంకా ఇప్పుడు చెయ్యలేనివి నెక్స్ట్ ఇయర్ నువ్వు మంచిగా ఇంకా అంటే మనీ పరంగా కానీ, నీ టైం పరంగా కానీ ఇంకెక్కువ ఉన్నది అనుకో, ఇంకెక్కువ చేయగలుగుతావేమో, ఎవరికి తెలుసు. సో ఏంటంటే చేయాలనిపిస్తే చేసే. ఇంకొకటి నాకు చాలా ఇష్టం, పూజలన్నా, డెవోషనల్ ట్రిప్స్ అన్నా, ఇట్లా పండగలు చేయడం, ఎల్లమ్మ తల్లి పండగ కానీ, బోనం చేసుకోవడం కానీ చాలా. అంటే నేను ఆ కల్చర్ నుండి మా నాయనమ్మ వాళ్ళు చేయడం అవన్నీ చూసి పెరిగిన కాబట్టి నాకు చాలా ఇంట్రెస్ట్. సో అదన్నమాట. సో ఈరోజే నేను అన్ని తెచ్చుకున్నా. తమలపాకులు, మామిడాకులు, పువ్వులు, అరటి పండ్లు, ఎండు ఖర్జూర వాయినం వేయడానికి, అరటి పండ్లు, ఇంకా దోశ పిండి బ్యాటర్ రెడీ చేసుకున్నా, వడ కోసం కూడా బ్యాటర్ రెడీ చేసుకున్నా, మొత్తం ప్రిపేర్ చేసుకున్నా. సో రేపు పొద్దున్న లేచి యాక్చువల్ అయితే 7 గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా పూజ. తెలియదు, అంటే ముహూర్తాలు చూసిన అనమాట. 7 నుండి 8 గంటల వరకు మంచిగా ఉన్నది. మళ్ళీ తర్వాత దాటితే 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 40 నిమిషాల లోపే మంచిగా ఉన్నది. సో ఈ 2 టైమింగ్స్లో ఏది కుదిరితే అది చేసేస్తాం. రేపు వీడియో నేను ఏమేమి చేస్తా అన్నది మొత్తం చూడండి. రేపు కలుద్దాం. ఎడా ఎట్లుంది గెటప్? అది రూపాయలే, మామూలుగా ఉండదు మరి. సో నాకు అర్థమైంది ఏంటంటే, పొద్దుగాల 4 గంటలకు లేచినా కూడా అయ్యే టైంకే అవుతాయి అన్ని పనులు.
ఎంత పొద్దుగా లేచింది చేద్దామన్నా నాదైతే 7 గంటలకు 8 గంటలకు కూర్చుంటాను అనుకున్న వ్రతము 1 గంటలకు కూర్చుంటే 2 గంటలకు అయిపోయింది. దానికంటే ముందు ఇవన్నీ చేసుకున్నాను అనమాట. పూర్ణం బూరెలు, వడలు, పులిహోర, చింతపండు పులిహోర, పెరుగన్నం, దద్దోజనం, నానబెట్టిన శనగలు, ఇవి నేను నైవేద్యంగా పెట్టుకున్నాయి అనమాట. నైవేద్యాలు అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అమ్మవారిని కూర్చోబెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే పసుపు నీళ్ళతో రాసి దాని మీద తెల్లపిండితో ముగ్గేసిన. నేనైతే ఇట్లా రెడీ అయినా, అమ్మవారిని ఏమో ఇట్లా రెడీ చేసిన. లాస్ట్ ఇయర్ ఎట్లా అంటే వరలక్ష్మి వ్రతం అమ్మవారిది వ్రత కథ బుక్ ఉండే. ఆ బుక్ లో చదువుకుంటా నాకు చేయాలంటే అది నాకు సరిగా పలకొచ్చి పలకరాక నేను చక్కగా చేయలేకపోయినా. సో ఈసారి ఏంటంటే ముందుగానే యూట్యూబ్ లో ఒక 1.5 అవర్ వీడియో ఉంటే ఫస్ట్ చూసిన అనమాట. ముందు రోజు చూసిన తర్వాత నెక్స్ట్ డే ఫాలో అయినా. ఈవెన్ దో చూసినా కూడా కొన్ని మిస్ అయినా. అంటే అక్కడ నేను అమ్మవారిని పెట్టి కూర్చొని లేచి దగ్గర 10 సార్లు వేసినట్టున్నాను నేను కూర్చున్న కంచెలి. దాని తర్వాత ప్రాపర్ గా వీడియో అది ప్రాపర్ గా పూజ చేయడం స్టార్ట్ చేసిన. ఎంత నీట్ గా ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండంటే చాలా మస్తు అనిపించింది ఆ పూజారి చెప్తా ఉంటే. అంటే ఆ పూజారి పక్కన ఒక ముత్తైదు కూర్చొని ప్రాసెస్ చేస్తా ఉంటది. మనం ఏమన్నా డౌట్ ఉంటే మనం వీడియోలో చూసుకొని మళ్ళీ మనం చేయొచ్చు అనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ నేను కలశం పెట్టుకోలేదు. సో కలశం ఈ ఇయర్ కూడా పెట్టుకోలేదు. అంటే పెట్టుకోలేదు కదా మళ్ళీ ఎందుకులే అని. కాకపోతే ఆ వీడియోలో పూజ చేస్తున్నప్పుడు పూజారి అన్నారు, మాకు మాకు ఆచారం లేదు, మేము పెట్టుకోము అని ఏముండదమ్మా, ఇట్లా పెట్టుకోవచ్చు అని అన్నారు. కానీ ఎందుకులే కొత్తగా ప్రయోగాలు చేయడం అని చెప్పేసి నేను మాత్రం పెట్టుకోలేదు ఈసారి కూడా. లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ కి కొన్ని నేర్చుకుంటే మళ్ళీ ఈ ఇయర్ పూజ చేసుకున్నాక కూడా నేను ఇంకొన్ని నేర్చుకున్నా. ఇప్పుడు నేను తీసుకునే వాటర్ ఏదైతుందో అది రాగి చెంబులో 3 సార్లు వాటర్ తాగాలన్నమాట. ఫస్ట్ ప్రాసెస్ మనం పూజ స్టార్ట్ అయ్యే ముందు గౌరవం చేసుకున్న తర్వాత మనం అది చేయాలి. కాకపోతే నా దగ్గర రాగి చెంబు ఉంది కానీ స్పూన్ లేకుండే. సో నేను స్టీల్ చెంబులోనే వాటర్ పోసి అట్లా చేసిన. ఇంకొకటి హారతి ఇచ్చే స్పూన్ కూడా లేదు నా దగ్గర. సో నేనేమో మట్టి దీపంత ఉంటది కదా, దాంట్లో దీపం వెలిగేమన్నప్పుడల్లా మట్టి దీపంతా నేను స్టీల్ ప్లేట్ లో పెట్టి దీపం చూపించిన. అంటే ఉన్న దాంట్లో ఏదో ఒకటి చేయనైతే చేసిన. ఇప్పుడు లేనివి నెక్స్ట్ ఇయర్ కి నేను మళ్ళీ సెట్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. నేను వీడియో రికార్డ్ అయిన తర్వాత లాస్ట్ కి చూస్తే దగ్గర గంటంబావు వీడియో ఉన్నది. అంతకంటే ముందు అంటే నేను ప్రాసెస్ చేసిందంతా పొద్దున 5 గంటలకు లేచినప్పటి నుండి చేస్తానే ఉన్నా. కానీ పూజలో గంట సేపు కూర్చున్నా అంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కొంచెం కూడా యాస్ట్ అనిపించలే. అంటే అక్కడ నేను కూర్చొని చేస్తా ఉంటే ఒక్కొక్కటి చెప్తా ఉంటే పంతులు గారు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే టెక్నాలజీని మనం ఎంత మంచిగా వాడుకుంటే అంత మంచిగా ఇదవుతుంది. మనం ఇప్పుడు చూడు పూజాన్నే పిలిపియాల్సిన అవసరం లేదు. అక్కడ యూట్యూబ్ లో ఆయన మంత్రాలు చదువుతాడు, మనం ఇక్కడ పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ గణపతి పూజ, తర్వాత కలశం పూజ, తర్వాత అమ్మవారిని ఆవాహనం చేయడం, షోడోపచార పూజ ఏమో అన్నారు. దాని తర్వాత తోర గ్రంథి పూజ, ఇంకా మధ్యలో కుంకుమార్చన చేయొచ్చు. కుంకుమ మన దగ్గర మనం పెట్టేది ఉంటే బట్టలు పెట్టుకోవడం గానీ, అంటే అమ్మవారికి చీర పెట్టడం గానీ, చీర కూడా లేని వాళ్ళు పువ్వులు పెట్టడం గానీ, ఎవరికి ఎంత దోస్తే అంత, ఎంత వరకు ఉంటే అంత చేయాలి. కానీ ఏదో ఉన్నది లేనిది అని చెప్పేసి పోయి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఆయన పూజారి చేసుకుంటే కూడా అదే చెప్తాడు, మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకోరమ్మా, అంతకుమించి ఏం లేదు అని అన్నాడు. పూజారి ఇంటి దాకా రాకపోయినా కూడా దక్షిణ మాత్రం వసూలు చేసుకున్నాడు. అంటే క్యూఆర్ పెట్టిండు. నాకు కూడా చాలా మంచిగా అనిపించి నేను కూడా దక్షిణ వేసేసిన అనమాట. సక్సెస్ఫుల్ గా 2026 వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నా.
మేము ఇంతకు ముందు రెంట్‌కున్న ఇంటి దగ్గర నాకు చాలా మంది తెలిసుండే. అంటే వాయినం ఇవ్వడానికి పిలిచిన. కాకపోతే ఇక్కడ లేరు ఎవరు వాయినం ఇయ్యడానికి. కాకపోతే పూజ చేసేటప్పుడే మధ్యలనే అమ్మవారికి వాయినం ఇచ్చే ప్రాసెస్ చెప్పిండన్నమాట. పూజారి యూట్యూబ్‌లో చూసిన. సో, ఇచ్చిన. చూద్దాం నైట్ వరకి ఎవరైనా వస్తే ఇస్తా, లేదా అమ్మవారికి మొక్కుకుంటా. చలో, that's it for the video. Thank you. Bye. Thank you for watching the video till end.